పుష్ప టు ద రూల్. అటు సినిమా విడుదల కంటే ముందే నాన్ థియేట్రికల్ ఓటీటీకి సంబంధించి ద సేమ్ టైం ఇతరత్ర థియేట్రికల్ రైట్స్ సంబంధించి కూడా 1000 కోట్ల రూపాయలకు సంబంధించి సాధించినటువంటి పుష్ప టు సినిమా ప్రజెంట్ కూడా రికార్డులకు కైవసం చేసుకుంటోంది. పలు రికార్డులు ఇప్పటికే బద్దలు కొట్టేసిన కూడా చెప్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యి సుమారుగా 18 డేస్ అంటే 2 వారాలకు పైబడి కావస్తోంది. ఎగ్జాక్ట్ ఇంకో 2 రోజులు అయితే 3 వారాలు ఫినిష్ చేసుకుంటుంది. అయితే సినిమా కలెక్షన్లకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నప్పటికీ కూడా అటు పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఈ సినిమా అంతటి స్థాయిలో ఊహించే విధంగా రెస్పాన్స్ ఉందా, లేదంటే తెలంగాణలో ఆ రోజు ప్రీమియర్ షో ఘటన తర్వాత ఏదైనా కొంత సినిమాకి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందా? అయితే కొంత డీటెయిల్డ్గా నేను దీనికి సంబంధించి రీసెర్చ్ చేసే ముందు మీకు చెప్పే ముందు కొంచెం రీసెర్చ్ కూడా చేశాను. రీసెర్చ్లో నాకు అనిపించింది ఏంటంటే 4 రోజుల తర్వాత ఇక సినిమా పూర్తిగా డౌన్ఫాల్ అవడం స్టార్ట్ అయింది. సో December 4th ప్రీమియర్ షోకి సంబంధించి తొక్కిసాట ఘటన ఏదైతే జరిగిందో హైదరాబాద్లో, దీని ఎఫెక్ట్ డెఫినెట్గా ఇతర రాష్ట్రాలు అయితే పడింది. ఆ తర్వాత కొంత ఆయనని జైల్లో వేయడం, పుష్ప సంబంధించి బన్నీని జైల్లో వేయడం తర్వాత ఆ ఘటన తర్వాత 1-2 రోజుల ఎఫెక్ట్ కనిపించినా కూడా మళ్ళీ డౌన్ఫాల్ దిశగా వెళ్తోంది. ఎంతటి స్థాయిలో డౌన్ఫాల్ అంటే కలెక్షన్స్ సంబంధించి పెద్ద ఎత్తున ఒక రికార్డు సృష్టించి ఉండొచ్చు, కలెక్షన్స్ పరంగా సినిమా కొన్ని విజయాలను సాధించి ఉండొచ్చు, కొన్ని రికార్డులను బద్దలు కొట్టి ఉండొచ్చు. కానీ బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో ఈ పాన్ ఇండియా లెవెల్ తరహాలో సినిమాలు వచ్చినప్పుడు కానివ్వండి, లేకుంటే రీజనల్ పరంగా సినిమాలు వచ్చినా కూడా మినిమం 2 to 3 వీక్స్ అయితే ఆ ఎఫెక్ట్ ఉంటుంది, ఆ కలెక్షన్స్ ఆ బుకింగ్స్ అంటూ ఉంటాయి. కానీ ఏం జరిగిందేమో కానీ 4 రోజుల తర్వాత సినిమా బుకింగ్స్ అన్ని కూడా పడిపోవడం, ఆ తర్వాత మధ్యలో జైల్లో వేసిన తర్వాత 1-2 రోజులు బుకింగ్స్ ఫుల్ అవ్వడం, మళ్ళీ సేమ్ డౌన్ఫాల్ నడుస్తోంది. దానికి మీకు ఎగ్జాంపుల్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇక్కడ హైదరాబాద్ సంబంధించి మనం చూద్దాం. ఎస్, ఇది హైదరాబాద్ సంబంధించినటువంటి థియేటర్స్. సో దీంట్లో ముందుగా AAA సినిమాస్, మీ అందరికీ తెలుసు AAA సినిమాస్ అనగానే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మల్టీప్లెక్స్ థియేటర్ అది. ఒకసారి అక్కడ బుకింగ్స్ ఎట్లా ఉన్నా చూద్దాం. ఈరోజు 2 PM షోకి సంబంధించి చూస్తే ఎస్ ఇక్కడ కనిపించేది వైట్లో మీ అందరికీ తెలుసు, బుక్ మై షోలో చాలా మంది ఇప్పటికే మీరు బుక్ చేసి ఉంటారు. సో నేనైతే ఇంతవరకు సినిమా చూడలేదు. సో సినిమాకి సంబంధించి ఎలా ఉంది, దాని రెస్పాన్స్ ఏంటి అనేది మాత్రం చూసాను. సో నేను అబ్జర్వ్ చేసిన ప్రకారంగా మొదటి ఫస్ట్ 4 days December 5th నుంచి 9th వరకు కొంత కలెక్షన్ సంబంధించి ఈ బుకింగ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగాయి. కానీ ఆ తర్వాత డౌన్ఫాల్ అవడం స్టార్ట్ అయిపోయింది. నేను చూపించేది హైదరాబాద్లోని AAA సినిమాస్ అమీర్పేట్ దగ్గర ఉన్నటువంటి మల్టీప్లెక్స్. ఇక్కడ చూస్తే 2 PM షోకి ఈ రోజు మాత్రం దాదాపుగా అన్ని ఎంటీగా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఎంటీ, కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఈ బుకింగ్స్ అయిపోయాయి. దీనికి ఒక కారణం బహుశా మొదటి 4 రోజుల తర్వాత ఒక రేట్ కూడా కారణమై ఉంటుంది. చాలా హై రేట్స్ ఉండడం కూడా ఒక కారణంగా కనబడుతోంది. సో 2 PM బుకింగ్స్ ఇలా ఉన్నాయి. ఇక 6 PM విషయానికి వస్తే 6 PM అయితే కంప్లీట్గా దాదాపు ఎంటీగానే ఉంది AAA సినిమాస్లో. ఆ తర్వాత 10 PM కూడా కంప్లీట్ ఎంటీ. పుష్ప అంటూ దద్దరిల్లాల్సిన థియేటర్లు నేడు గప్ చుప్న మూగబోయాయి. రికార్డులు బద్దలు కొడుతుంది అనుకున్న ఈ పుష్ప సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. అంటే కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే జరిగిందో దాని తర్వాత జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్, దీని గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడడం, అంటే అసెంబ్లీలో చర్చించడం ద్వారా, అండ్ దాని వెంటనే అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం, దాని తర్వాత జేఏసీ ఓయూ నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడం, ఇదంతా కూడా ఒక పెద్ద మేజర్ ఇష్యూగా మారి ఈ మొత్తం ఎఫెక్ట్ కూడా సినిమా మీద పడడం జరిగింది. సో ఒక రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా కాస్త ఇప్పుడు షోస్లో ప్రేక్షకులు లేక విలువలాడుతూ ఉంది మూగపోయి. సో ముందు చూసుకుందాం, వచ్చే సినిమా థియేటర్ యాజమాన్యాన్ని కానీ ప్రేక్షకులను కానీ అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకని ఈ సినిమా కలెక్షన్స్ తగ్గాయి, లేకపోతే నిజంగా ఈ వివాదాల వల్ల ఇలా జరుగుతుందా, లేకపోతే నిజంగా ప్రజల్లో ఎలాంటి ఏమైనా మార్పు వచ్చిందా అనే దాన్ని బట్టి కూడా తెలుసుకుందాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. శ్రీరాములు థియేటర్ దగ్గర చూస్తుంటే ప్రజలు లేరు, అండ్ ప్రేక్షకులు లేక థియేటర్ కూడా చాలా ఖాళీగా కనబడుతూ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా బాగా కలెక్షన్స్ వస్తాయి అనుకున్నాం, కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగిందో ఆ మూమెంట్ నుంచి మొత్తం షోస్ అన్ని కూడా డౌన్ అయినట్టుగా కనపడతా ఉంది. అయితే ప్రస్తుతం మనం ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఈ మాస్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్వల్పంగా అంటే కొంతగా ఆడియన్స్ ఉన్నప్పటికీ ఈ మల్టీప్లెక్స్లు ఏవైతే థియేటర్స్ ఉన్నాయో వీటిలో మొత్తం ఖాళీగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకసారి మనం బుక్ మై షో చూసుకోవచ్చు. ఈ బుక్ మై షో ఏదైతే ఉందో మొత్తం ఖాళీగా ఉన్న పరిస్థితి, ఒక్క థియేటర్ కూడా బుక్ అవ్వలేదు, అంటే అంత ఖాళీగా ఉంది. అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ సంఘటనలను చూసుకుంటే ఈ మొత్తం ఇంపాక్ట్ ఈ సినిమా మీద పడినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తర్వాత ఏదైతే జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో దీని గురించి చర్చించడం, అండ్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్, దీని తర్వాత ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడి, ఇవన్నీ కూడా ఒక మెగా ఇష్యూగా మారిపోయి ఈ మొత్తం ఇంపాక్ట్ ఈ పుష్ప 2 మీద పడింది. సో పుష్ప 2 రికార్డ్స్ బద్దలు కొడుతుంది అనుకుంటే అది కాస్త వివాదంలో చిక్కుకొని
నార్మల్గా అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు కూడా ఎందుకంటే ఇష్యూ వైపు డైవర్ట్ అయిన వల్లనో లేకపోతే ఇంకేమో పరిస్థితి తెలియదు, కానీ ఈ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఫుల్గా నడవాల్సిన ఈ సినిమా ఖాళీ కనపడుతుంది థియేటర్లో. ఎందుకంటే ప్రేక్షకులు ముందు చూపట్లేదా అంటే అటు గవర్నమెంట్ ఇష్యూ, ఇటు అల్లు అర్జున్ ఇష్యూ అన్న ఈ రెండు ఇష్యూల మీద ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. సో ఈ సినిమాకి ఎవరు వెళ్ళడం లేదు. దీంతో పాటు రిలీజ్ అయిన సినిమాలు కూడా ప్రస్తుతం తగ్గుముఖం పట్టినట్టుగా కనపడుతుంది. అంటే ఈ ఇంపాక్ట్ ఏదైతే ఈ సినిమా మీద చూపించిన ఇంపాక్ట్ అటు మిగతా సినిమాలు కూడా మీద పడినట్టుగా కనబడుతూ ఉంది. ప్రస్తుతం మనం కొంతమందితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అంటే సినిమా అభిమానులు ఏమంటున్నారు అండ్ యాజమాన్యం ఏమంటుందో వారి మాటలు తెలుసుకుందాం. ఈ అల్లు అర్జున్ జరిగిన మీద సంఘటన ఏదైతే ఉందో అది ఈ సినిమా మీద పుష్ప 2 మీద పడిందంటవా? అంటే ప్రభావం అంటావా? చూసుకున్నట్లయితే కొంచెం పడినట్లనే అనిపిస్తుంది నార్మల్గా. అదే ఇంతకుముందు ఉన్న కలెక్షన్స్ ఇప్పుడు ఉన్నాయంట, సినిమా థియేటర్ ఫుల్ అవుతుందా అప్పటికి? ఇప్పుడు అప్పుడు ఫుల్ అవుతున్నాయి, కానీ ఇప్పుడు మధ్యలో కేసు అయిన నుంచి కొంచెం డౌన్ అయిపోయింది. సో మన సంధ్యా థియేటర్ సంఘటన జరిగింది కదా, దాంట్లో తప్పకూడదు అంటారు. గవర్నమెంట్దా లేకపోతే అల్లు అర్జున్దా? గవర్నమెంట్ది. ఎందుకంటే అల్లు అర్జున్ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చిన అంటున్నాడు, గవర్నమెంట్ ఏమో పర్మిషన్ తీసుకునలేదు అంటున్నాడు. ఇప్పుడు తప్పు ఎవరిదో మనం గమనించాలి. అయితే నిన్న చూసుకుంటే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు కదా, అలా తీసుకొని ఇంటి మీద దాడి చేసుకుని ప్రభుత్వం మీద తప్పు. ఎందుకంటే అట్లా దాడి చేయరాదు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇట్లా చేయరాదు. గవర్నమెంట్ తప్పు అంటారు ఇదంతా, దాడి చేయడం ఇదంతా. దాడి చేయమంటే ప్రభుత్వం తప్పు కదా. ఎందుకంటే ఒక సినిమా హీరోని పట్టుకొని దాడి చేయమంటే ప్రభుత్వం అంటాం. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అల్లు అర్జున్ అరెస్ట్ గురించి జరుగుతున్న ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో చాలా హాట్ టాపిక్గా మారింది. ఈ మామూలు ఇష్యూ అనుకుంటే ఇది కాస్త అసెంబ్లీలో చర్చించడం, దాని ద్వారా పైగా అల్లు అర్జున్ మీద అటాక్ అవ్వడం, ఇది ఒక నేషనల్ ఇష్యూగా మారింది. దీని పట్ల ప్రజలు కానీ ఏ యాజమాన్యం కూడా దీని గురించి స్పందించడం లేదు. ప్రజలు ధైర్యం కూడా చేయట్లేదు దీని గురించి మాట్లాడడానికి. అంటే మీ స్పందన ఏంటి, దీని గురించి మీరు ఏం వ్యక్తం చేస్తారని అడిగే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఎవరు కూడా దీని గురించి నోరెత్తే ప్రసక్తి చేయడం లేదు. ఎందుకంటే దీని గురించి మాట్లాడితే మా మీద ఎక్కడ కేసులు పెడతారో అన్న విధిగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు చాలా మంది ప్రయత్నించాం మాట్లాడడానికి, కానీ ఎవరు కూడా ఈ అల్లు అర్జున్ అనే ఇష్యూ గురించి మాట్లాడడానికి మాత్రం ధైర్యం చేయడం లేదు. సో ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. అండ్ బుక్ మై షోలో ఉన్న పరిస్థితి కూడా ఇలాగే ఉంది. థియేటర్లో ఖాళీగా కనబడతా ఉన్నాయి. అండ్ ఇది ఇలాగే కొనసాగితే కొన్ని రోజుల్లోనే ఈ థియేటర్లోంచి పుష్ప 2 వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.